ఆచి చికెన్ మసాలా. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం. టీవీకే పార్టీ చీఫ్ విజయ్ అల్టిమేటం ఇచ్చారు. 24 గంటల్లో సమస్య పరిష్కారం కాకపోతే జనంలోకి వెళతానన్నారు. జనం దగ్గర తేల్చుకుంటానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను పరిపాలించాలి, సీఎం అయ్యి రాజులా ఉండాలని అనుకోవడం లేదు. నేను ఎవరికి బానిసగా ఉండాలని కూడా అనుకోవట్లేదు. పదవి కోసం ఎవరి కాళ్లపై పడ్డానికి కూడా సిద్ధంగా లేను. ప్రజల దగ్గరకే వెళతాను, వాళ్ల దగ్గరే తేల్చుకుంటానంటూ పార్టీ ఎమ్మెల్యేలతో అన్నారు. జనం తీర్పుకు వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా అందరూ ఏకమవుతారని నేను ఊహించలేదు. ఇది ఊహించని పరిణామం అంటూ విజయ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ కామెంట్స్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి అనేది ఇంకా కొనసాగుతోంది. సో అధిక ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపుగా 5 రోజులు అవుతా ఉన్నా ఇప్పటికి కూడా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. సో ప్రభుత్వ ఏర్పాటులో రకరకాల ట్విస్టులు చూస్తున్నాం. గత 3-4 రోజులుగా టీవీకే పార్టీ తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన ప్రభుత్వ ఏర్పాటుకి మాత్రం చాలా ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. సో ఒకవైపు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో విజయ్ విఫలమవుతున్నాడా అనే ఒక అంశం అయితే, దీని వెనుక ఏదైనా మాస్టర్ మైండ్ గేమ్ ఏదైనా పనిచేస్తుందా, పొలిటికల్ గా కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి విజయ్ ని ముఖ్యమంత్రిగా కాకుండా చేస్తున్నారా అనేది ఒక సందేహాలు కనపడుతున్నాయి. సో నిన్న మొన్న గత 3 రోజుల పరిణామాలు చూస్తుంటే గవర్నర్ కలిసిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు సానుకూల స్పందన రాకపోవడం ముఖాంశం అయితే, ఇక ప్రభుత్వాన్ని దగ్గర ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతును కూడగట్టడంలో విజయ్ కొంత ఎందుకు విఫలమవుతున్నారు పదే అని చెప్పేసి కూడా ఒక చర్చ పైకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం పరిణామాల పట్ల విజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. సో మొత్తంగా కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో ఇక నేను జనంతోనే తెలుసుకుంటాను, నేను ముఖ్యమంత్రిగా కాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి. సో ఇది మొత్తంగా కూడా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నేను పరిపాలించాలని అనుకుంటున్నాను, నేను సీఎం అయి పరిపాలించాలని అనుకుంటే ప్రజలకు సంక్షేమం కోసం, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కోసం, మంచి పాలన అందించడానికి నేను సిద్ధపడతా ఉంటే కొన్ని శక్తులు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను ఉపేక్షించలేదు. పదవి కోసం ఎవరి కాళ్ళ మీద పడడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకంటే ఒకవైపు తనను ముఖ్యంగా ఇతర చిన్న పక్షాలు కూడా కొన్ని డిమాండ్ పెట్టారు. నిన్న చూసాం వీసీకే పార్టీ ఒకవేళ మేము నీకు మద్దతు ఇవ్వాలనుకుంటే 2 చోట్ల పోటీ చేస్తాం కాబట్టి తిరుచారాపల్లి వెస్ట్ నుంచి అక్కడ మేము పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టడం, ఈ డిమాండ్ పట్ల కూడా కొంత విజయ్ కలత చెందినట్టుగా తెలుస్తోంది. సో ఈ అన్ని అంశాలు నేను ఇక ప్రజాకోర్టులో తెలుసుకుంటాను, ప్రజల దగ్గరికి వెళ్తాను, వాళ్ళ దగ్గర తేల్చుకుంటాను అంటూ కూడా పార్టీ ఎమ్మెల్యేలతో ఇంటర్నల్ గా అంతర్గత సమావేశంలో అన్నట్టుగా తెలుస్తోంది. సో ఎన్నికల్లో మెజార్టీ వస్తుందని ఆశించాను, అది కొంచెం తగ్గింది. కులం, మతం, అవినీతికి వ్యతిరేకంగా ఉండే నాలాంటి చిన్న పార్టీలు మద్దతు ఇస్తాయని ఆశించాను. కమ్యూనిస్టు పార్టీలు ఏమీ ఆశించకుండానే 10 లక్షలు తమకు మద్దతు ఇచ్చాయని స్పష్టం చేసిన విజయ్ మద్దతు ఇస్తారని హామీ ఇచ్చిన తిరుమావన్ అల్వికాని షరతులు పెడుతున్నారు. అతను స్టాలిన్ సలహా మేరకు వివరిస్తున్నట్లు కనిపిస్తుంది. నాకు కూడా రాజకీయాల గురించి తెలుసు, రాజకీయాలు తెలియకుండానే పార్టీ పెట్టాను అంటూ ఏంటి కూడా కొంత ప్రశ్నిస్తూ కామెంట్ చేశారు. సో జనం తీర్పుకు వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా అందరూ ఏకం కావుతారని నేను ఊహించలేదు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఊహించని పరిణామం అంటూ కూడా విజయ్ ఎమ్మెల్యేల దగ్గర కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందే షరతులు విధించే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశాక ఏం చేస్తారో అని తలుచుకుంటేనే భయం వేస్తుంది. సో ముందు జాగ్రత్తగానే ఇట్లాంటి షరతులకు లొంగకుండా, ఒకవేళ షరతు లేకుండా అంటే బేషరతుగా మద్దతు ఎవరిస్తారో వాళ్ళ మద్దతు తీసుకుంటేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను, లేకుండా జనాలలో చేర్చుకుంటానని చెప్పేసి కొంత కామెంట్ చేయడం, విజయ్ కామెంట్ చేయడం కూడా సంచలనంగా మారింది. అంటే విజయ్ ప్రజల్లోకి వెళ్తారన్న విషయంలో, ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయడం విషయంలో వెనక్కి దగ్గర ఏదైతే అది అవుతుంది అనే తీర్చుకునే ఆలోచనలో విజయ్ ఉన్నాడా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు ఐయుఎంఎల్ కావచ్చు, అదేవిధంగా బీసీకే పార్టీ కావచ్చు, ఇతరత్ర ఎమ్మెల్యేలు ఎవరైతే డిఎండిఎంకే సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కొంత తమ డిమాండ్లు పెట్టుకొని, తమ డిమాండ్లను పెట్టి షరతులు విధించి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వడానికి అనేకమైన షరతులు, నిబంధనలు పెడుతుండటంతో విజయ్ కొంత ఒత్తిడికి గురవుతున్నారు. సో ఇవన్నీ భరించే కన్నా ఇప్పుడే ప్రభుత్వ ఏర్పాటుకి ఇన్ని షరతులు, ఇన్ని కండిషన్స్, నిబంధనలు పెడితే రేపు ప్రభుత్వం ఏర్పాటయ్యాక మధ్యలో వారు ఇచ్చే డిమాండ్లకు, పెట్టే డిమాండ్లకు కావచ్చు, వాళ్ళకి పెట్టే షరతులకు కావచ్చు ప్రజలకు నేను అనుకూలం చేయలేకపోతాను. సో అది అల్టిమేట్ గా
మంచిది కాదు. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం ఎపిసోడ్ కి నేను ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను. ప్రజల్లో ఉండాలనుకుంటున్నాను, ప్రజల్లో తెలుసుకుంటాను. అల్టిమేట్ గా ప్రజలే న్యాయ నిర్ణేతలు. నాకు ఇంతవరకు అవకాశం ఇచ్చారు. సో భవిష్యత్తులో కూడా రాజకీయంగా నాకు అండగా ఉంటారని నేను భావిస్తున్నాను అనేది కూడా కామెంట్ చేసిన పరిస్థితి. సో టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడం ఇష్టం లేకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను ప్రత్యర్థి పార్టీలు అన్ని కలిసి తీసుకోవచ్చు కదా అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఎందుకంటే నిన్న మొన్న జరుగుతున్న పరిణామాల్లో ఏఐడిఎంకే డిఎంకే కలుస్తారని కూడా ఒక చర్చ జరుగుతోంది. రెండు కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైతే ప్రభుత్వ ఏర్పాటు కూడా సిద్ధం అవుతాయి అని కూడా ఒక చర్చ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు విజయ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా కొంత తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ గా చర్చ జరుగుతోంది. సో మన ప్రతిపక్ష నాయకుడిగా మారొచ్చు, అలా కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్న పార్టీపై కుట్రలు కుతంత్రాలు చేయడం ఏమిటంటూ కొందరు సలహాదారు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసినట్టుగా వస్తోంది. సో మొత్తంగా 2 గంటలు సాగిన సమావేశంలో విజయ్ మొత్తం కూడా జరుగుతున్న పరిణామాలపైన ఒకవైపు ఆవేదన, ఆగ్రహం, అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ రోజు డెడ్ లైన్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అల్టిమేట్ గా ఏదో ఒకటి తెలుసుకుంటాను. సో ఈ రోజు ప్రభుత్వంగా ఏర్పాటుకు మిగతా పక్షాలు మద్దతు ఇస్తే సరే, సో గవర్నర్ కూడా అనుమతిస్తే సరే, లేదంటే రేపటి నుంచి ఇక జనంలో తెలుసుకుంటూ ఇండిపెండెంట్ గానే ఉంటాను అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి. సో అల్టిమేట్ గా చూడాలి ఏం జరగబోతోంది. సో టీవీకే పార్టీ మరొకసారి 1 PM పార్టీగా అందరూ ఎమ్మెల్యేలను కలిసి 1 PM 1 గంటకు మరొకసారి భేటీ కావాలనుకుంటున్నారు. ఈ భేటీలోనే మరో అరగంట 1 గంటకు ఎమ్మెల్యేలు అందరూ కూడా మీటింగ్ హాజరు కావాల్సింది టీవీకే పార్టీ అధినేత విజయ్ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో అల్టిమేట్ గా ఏదో ఒక నిర్ణయం తీసుకునే రకంగా, సంచలన నిర్ణయం తీసుకునే రకంగా కనపడుతూ ఉంది. సో 1 గంటకు అత్యవసర సమావేశం పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ 1 గంట మీటింగ్ లో తను ఏం చేయబోతున్నారు, సో మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, గతంలో జరుగుతున్న పరిణామాలు ఏంది, సో ఎమ్మెల్యేకు వివరిస్తుంది. ఇక మనం భవిష్యత్తులో ఏం చేయాల్సి ఉంటుందో ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి జనాల్లోకి వెళ్ళడమా, లేకపోతే ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలతోని ఒకసారి చివరిగా ప్రయత్నించి ఒక దారి తమ చూసుకోవడమా అనే అవకాశంలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. 1 గంటకు జరగబోయే మీటింగ్ మాత్రం కాస్త మీటింగ్ పైన ఆసక్తి ఉంది. టీవీకే పార్టీ సంబంధించి మీటింగ్ లో ఏం జరగబోతుంది అనేది కొంత సంచలనంగా మారిందని చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.